హైకోర్టు స్టేటస్ కో ఇదేంటంటే ఎటువంటి కూల్చివేతలు ఏది చేయకూడదు, వీళ్ళకి ఎఫ్టీఎల్ ఇదంతా మార్కింగ్ చేయాలి, సరే కరెక్ట్ చెరువు ఎక్కడ ఉంది సర్వే చేసి చెరువు మార్కింగ్ చేయాలి అని స్టేటస్ కో ఇచ్చింది. ఈ స్టేటస్ కోను కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. 6 గంటలకు వచ్చేసి ఇంత దౌర్జన్యంగా ఎవరి సామాన్లు ఏమి తీసుకోకుండా అన్నీ కూల్చేశారు. ఇంతకుముందు ఒక 2024 సెప్టెంబర్ 8 నాడు కూడా ఇట్లానే వచ్చేసి ఇక్కడ నిర్మాణం చేసిన బిల్డింగ్ను కూడా కూల్చేస్తారు. 4 అంతస్తుల బిల్డింగ్, అదంతా పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ విధంగా మాకు ఎటువంటి నోటీస్ లేదు. వాళ్ళు ఏమంటారంటే కబ్జా చేశారు. మేము కబ్జా చేయలేదు, మా దగ్గర అన్ని రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 1956 నుండి మా దగ్గర లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేట్ ల్యాండ్. ఈ ప్రైవేట్ ల్యాండ్లోకి వీళ్ళు చొచ్చుకొచ్చేసి ల్యాండ్ గ్రాబర్స్ కన్నా ఎక్కువగా వీళ్ళు మమ్మల్ని బాగా బాధ పెడుతున్నారండి. ఇది ఎమ్మెల్యే గారి దగ్గరికి తిరుగుతున్నాము, అందరి పెడతాము. గాంధీ ఎమ్మెల్యే గారు అన్నారు అల్లాల్లా చేస్తారు, మీరు కరెక్ట్గా మీరు జెన్యూన్ ఉన్నారు, మీకు జస్టిస్ జరుగుతుంది, మీరు కంగారు పడకండి అని ఆయన ధైర్యం చెప్తున్నారు.